The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. యజ్ఞోపవేత ధారణ జరగాలి. యజ్ఞోపవేతాన్ని తెప్పించండి. యజ్ఞోపవేతం ముక్కలు ముక్కలైపోయింది. నారాయణ నారాయణ, ఏ యుగములో ఉంటుంది. సువర్ణ తంతువులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన యజ్ఞోపవీతమని ఏమిటి కట్టం? పరమేశ్వర, నాదొక మనవి. ఏమిటది? అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు. ఇప్పుడు గజానుల వారి యజ్ఞోపవీతాలయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. తదాస్తు. దేవరా, మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కొరికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజనము దుర్వ్యక్తే. వారి కార్యము జరిగిపోయినది. ఇంకనూ బ్రహ్మోపదేశము కావాలని కదా. చిరంజీవి, బ్రహ్మవిష్ణు శివాత్మకమైనది. సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రం అతి రహస్యము, స్వరప్రధానం కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించండి. పరమేశ్వర, తండ్రిగా తనయునికి మీరే మంత్రోపదేశం చేయాలి. అవశ్యం. తానైనా ఒక చిన్న సందేహం. చెవి దెబ్బే ఇంత ఘోరముగా ఉంది, తొండం దెబ్బ ఎలా ఉంటుందో? ఇల్లు పండుగ కాదరా. కఠోర నియమనిష్టలతో కూడుకున్న బ్రహ్మచర్య దీక్షను ఆ అర్భకుడు ఎలా సాగిస్తాడో, ఎలా సాధిస్తాడో మేము సూచనము కాక.
తదిగి తగ తదొంగు 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 తిత్తం తద్దిత్తాగం తదిగిడ తగజం తగ తదొంగు తగడ తగజం జగనం తగజం జంగిన జగనం జగనం తగ తగనం తగ తగడం తగ తగజం తగ తగనం తగదుం తగ తరిగిడ తగ తరిత తరిత దిమి తరిమి తగిడ తగతాం తత్తిం తదాం తగతిం తదాం తగిడిం తదాం తాం తదడత జగం దడత జగం తదడ దడత జగం దడత జగం తాం తదిమి తదిమి దిమి తదిమి తదిమి దిమి తదిమి దిమి తదిమి తా తదజం తరిత తజం తరితే తజం తరిత దిమి తగిడ తగతా కదజం తరిత తదకిడ జం తరితే తా కదజం తరిత తదకిడ జం తరితా కదజం తదకిడ జం తరితన గుణతిని తత్తిత్తా గదరగబం తిత్తా గదరగబం తగరగబం గదరగబం తా భళా గజానన భళా. నారద, నేటితో మా చిరంజీవి సకల విద్యా ప్రపూర్ణుడైనాడు. నారాయణ నారాయణ సర్వకళాది దేవత మీరు భయలు తలుచుకుంటే రానిది కానిది ఏముంటుంది తల్లి. విద్యాభ్యాసం ముగిసింది. ఇక గజానున్న వారిని బ్రహ్మచర్య తపోదీక్షకు పంపడమే తరువాయి. ఏమిటి? కదిలితే కందిపోయే నా బిడ్డని కష్టతరమైన బ్రహ్మచర్య దీక్షకు పంపమంటారా? భయంకర నిర్జన ప్రదేశంలో ఒంటరిగా విడిచిపెట్టమంటారా? నా వల్ల కాదు. నారాయణ మమకార బంధం నుండి మహామహులు కూడా తప్పించుకోలేదనడానికి ఈ జగన్మాత పుత్ర వ్యామోహమే తాత్కాలం. భవాని, మూషికాసుని జయించడానికి జన్మించిన వాడు మన చిరంజీవి. అందుకు అకుంఠిత దీక్షాపరుడు, చితేంద్రియుడు, సర్వశక్తి సముపాదితుడు కావాలని తెలిసినదే కదా. మరి దీక్షకు పంపనంటే ఎలా? సందేహించక తీరిచ్చి పంపించు. మాతృత్వ మమకారంలో పడి నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. నాయన, అచంచలమైన నిగ్రహంతో బ్రహ్మచర్య దీక్ష పరిపూర్తి చేసుకురా. ఇంత భారం నా మీద పెట్టారు. నా కర్తవ్యం నెరవేర్చగల శక్తిని నాకు ప్రసాదించండి. అచంచల మనోబల సిద్ధిరస్తు. సంకల్ప సిద్ధిరస్తు. జయోస్తు. స్వామి గజానన, మీ దీక్షాకాలం పూర్తయ్యే వరకు మీ తపస్సుకు ఎటువంటి అంతరాయం కలగకుండా మా సర్పకుమారులు కావలి కాస్తారు. అనుజ్ఞ ఇవ్వండి. అవశ్యం. ఒక చిన్న సతాత సందేహము. ఏమిట్లాది? ఈ గజానుడు దోతడుగా ఉన్నప్పుడు చెబుతూ కొడితేనే మన దేవరవారు అదిరిపోయినారు. ఇప్పుడు తండ్రితో కొడితే మనం ప్రాణాలతో ఉంటామా అని ఇటువంటి సందర్భంలో మనం ఎక్కడ ఉంటాం? అనుకుంటాం. చూపించి నీ శక్తి చూపిస్తాం. మా మాయాశక్తితో వీళ్ళని గొడవలు ఆడించి గొడవలు కొడతాం. ఓం శిఖరాయ నమః.
అర్భకుని దీక్ష భగ్నము చేయలేకపోయినారా? కేవలం మేము ప్రయోగించిన శక్తులన్నీ వారి ముందు నిర్వీర్యములైన కల్పించిన విఘ్నములు భగ్నములైనవి. దేవరా సందేహమేలా? కాదు దేవరా, ఒక చక్కటి చిక్కటి ఆలోచన తట్టే ఈ విధముగా చేసిన ఇటులా ఎంత వారిలైన కాంతదాసులే అని కదా ఆర్యోస్. ఒక పిటపిటలాడే సుందరాంగిని పంపిన వాడి ఒళ్ళు చిటపటలాడకపోవునా, గుటకలు వేగ మానునా. ఎట్లా 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 ఫలా ఫలా నీ దేహమునందు సందేహములే కాక సమయోచితమైన యోచనలు కూడా ఉన్నవే. ఫలా ఫలా తక్షణమే మనోలాలసనే సుందరాంగిని సృష్టించి పంపించద. మనోలాలస లాలస
భళ గజానన భళ. అరిషడ్వర్గాలను జయించి జితేంద్రుడవని పిలుచుకున్నావు. తపస్సు చేత సిద్ధిని, సిద్ధి చేత బుద్ధిని సాధించుకున్నావు. ఇదిగో ఈ సిద్ధిని బుద్ధిని స్వీకరించు. ఈనాటితో నీ తపోదీక్ష విజయవంతంగా ముగిసింది. విజయోస్తు. దేవా, అమేయ ప్రభావ, నిరంతరం మీ సేవ చేసుకునే భాగ్యం ఈ దాసులకు ప్రసాదించు స్వామి. సర్పరాజా, దీక్షాకాలంలో మీరు ఇచ్చిన సహకారానికి సంతసించాం. ఈనాటి నుండి కటి సూత్రంగా, భుజ కీర్తులుగా, ఆభరణాలుగా మీ సర్పాలనే ధరిస్తాం. ధన్యోస్మి, ధన్యోస్మి. కందుకన్ని విసురుతున్నా, పట్టుకోవాలి పట్టుకోవాలి. భళా భళా, చురుకైన వాడివే. చేసి ఈసారా కందుకని ఎలా ఇవ్వు, నే విసురుతా అందుకో. విసరనా? అలాగే. వెళ్ళు. ఈ చురుకుతనం ఆటలలోనేనా, లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నిట్లోనూ వీరున్నే. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా. నీ రూపం నాకెంతలా ఉంది. వదలు. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. ఆగుకుమారా, ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ముల? అవును గజానన, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరులు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు. మ్రోగి మ్రోగి మూగమైన వేళ ఆ గంధర్వ వీణల తీరెలు ఆగనేనా
విరిసిన ఆ పెదవుల లేత నవ్వా ఏది చల్లనా ఏది తీయనా ఇటు చూడు గిరిరాజనందిని ఈ పూలు పరచిన వేదిని ఇటు చూడు గిరిరాజనందిని ఈ పూలు పరచిన వేదిని ఎవ్వారు పరచారో గాని ఎవరి పంవళింపులతో ఏ సురవల్లి సుమములో ఏరి ఏరి నేను నొచ్చునని ఏ ప్రేయసి ప్రియుల కోసమో చేరి చేరి ఇలా ఇలా కొరగవచ్చునని అలా వారిద్దరి సంయోగ ఫలితంగా భళ, ఈ చురుకుతనం ఆటలలోనేనా లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నిట్లోనూ మీరున్నే నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా నీ రూపం నాకెదోలా ఉంది వదలు. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. రాజకుమారా ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ముల అవును గజానన్న, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరుడు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు. మ్రోగి మ్రోగి మూగమైన వేళ ఆ గంధర్వ వీణల తీగెలు ఆగనేనా
పెదవుల లేత నవ్వా ఏది చల్లనా ఏది తీయనా ఇటు చూడు గిరిరాజనందిని ఈ పూలు పరచిన వేదిని ఇటు చూడు గిరిరాజనందిని ఈ పూలు పరచిన వేదిని ఎవ్వారు పరచారో గాని ఎవరి పవ్వళింపులకో ఏ సురవల్లి సుమములో ఏరి ఏరి నేను నొచ్చునని ఏ ప్రేయసి ప్రియుల కోసమో చేరి చేరి ఇలా ఇలా కొరగవచ్చునని అలా వారిద్దరి సంయోగ ఫలితంగా నీ కుమారుడు ఉద్భవించాడు. ఇన్నాళ్ళు షణ్మాతల వద్ద పెరగడం వల్ల ఇతని వృత్తాంతం నీకు తెలియలేదు. అలాగా తమ్ముడు? అన్నా గజానన, నీ ఆగమనం కోసం నీ తల్లిదండ్రులు నిరీక్షిస్తూ ఉంటారు. పదవయ్యా. జననీ జనకులకు అభివాదాలు. శుభమస్తు. గజానన, నీ దీక్ష భగవద్ అనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. అమ్మా, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నాయన, ఈ ఆకారం ఏమిటి? సుందర సుకుమార శరీరంతో మా కన్నులు విందు చేసే నువ్వు ఈ రూపం ఎందుకు ధరించావు నాయన? అనేక ప్రలోభాలకు మూలమైన బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న. ఏం తండ్రి, నే చెప్పింది నిజమేనా? మా సిద్ధాంతము అదే. అందుకే భస్మాంగ రాగం, నాగాభరణాలు, గజ చర్మ ధారణ ఎన్నుకున్నాం. కానీ మీ జనని సౌందర్య లహరి, త్రిపుర సుందరి. అందుకే ఆమె సృష్టిలో దృష్టిలో అంతా సౌందర్యమయంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం భవాని? క్షణికమైన మనోభ్రమణంలో అన్నానే కాని అలంకారాల వల్ల లేని అందం వస్తుందా? ఉన్నది తరిగిపోతుందా? ఏమి ధరించినా మీరు సౌందర్యమూర్తులేగా. ఏ రూపంలో ఉన్నా నా బిడ్డడు నా కంటికి ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు. అన్ని లోకాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఈ అవతారమూర్తే ఆరాధనీయుడవుతాడు. పరమేశ్వర, అసుర నాశనానికి కావలసిన అర్హతలన్నీ గజానన వారికి సిద్ధించినట్లే. మరి మూషికునిపై దండయాత్రకు ముందుగా ప్రపంచంలోని సర్వశక్తులు చిరంజీవికి సంప్రాప్తం కావాలి. అందుకు గజాననుణ్ణి అన్ని గణాలకు అధిపత్యం చేయాలి. శుభస్య శీఘ్రం. గణాధిపత్య మహోత్సవం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు మేమే స్వయంగా జరిపిస్తాం. శుభమస్తు. నంది, బ్రహ్మాది సకల దేవతలకు శుభవర్తమానములు పంపినారా? మీరు ఆదేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మంచిది. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరగాలి. వెళ్ళండి. కార్తికేయుల వారికి అభివాదాలు. ఓ నందీశ్వరులా, గణాధిపత్య మహోత్సవానికి సన్నాహాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఆహా,
సన్నాహాలైతే సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ కానీ మహావీరులైన మీరుండగా గజానునికి గణాధిపత్యం ఇవ్వడం శివగణంలో ఎవరికీ సంతృప్తికరంగా లేదు. ఏ అన్నగారు మాత్రం వీరులు కారా? కారణం కాదు, కానీ మీకున్న శరీర లాఘం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏంటి ఈ మాటలంటున్నది నిజంగా నందీశ్వరులేనా? ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాల ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా, జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. అగ్రజుడు గజాననుడు ఉండగా గణాధిపత్యం నీకు ఎలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హత గాని వయసు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారో వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు, చూద్దాం ముందెవరు వస్తారో. నారాయణ నారాయణ, అంతా విధిలేని. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారో వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అంత్యం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే. నువ్వు యుద్ధము ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన నీకు తెలియని ఆంతర్యమా?